ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, నీ వరకు నువ్వు ఒంటరిగా విను. కుమిలిపోతూ ఉన్నటువంటి నీ హృదయానికి ఈ సాయి చెప్పే మాటలు అమృతపు పలుకుల్లా ఉంటాయి. కాబట్టి శ్రద్ధగా ఈ సాయి మాటలను ఆలకించి మనసును ప్రశాంతంగా ఉంచుకొని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈరోజు నా మాటలను నువ్వు ఒంటరిగా విను. ఎందుకంటే కుమిలిపోతూ ఉన్న నీ హృదయానికి ఈ సాయి మాటలు అమృతపు తునకల్లా మారబోతున్నాయి. కాబట్టి అశ్రద్ధగా ఉండకుండా నేను చెప్పే మాటలను పూర్తిగా ఆలకించు. ఆ తరువాత నీ మనసు ప్రశాంతతకు లోనవుతుంది. మరి ఈ సాయి మాటలను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ? ఏదైనా కానీ అంటే బంధమైన, బంధుత్వమైన, ప్రేమైన, స్నేహమైన ఈ జన్మకే అని ఎన్నోసార్లు చెప్పాను కదా! మరో జన్మ ఉందో లేదో తెలియదు. అందుకే ఈ జన్మలో భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జన్మలో కొద్దిపాటి ఈ జీవితంలో అందరితో సంతోషంగా కలిసిమెలిసి ఉంటూ సంతోషంగా బ్రతికేయమని ఎన్నోసార్లు చెబుతూ ఉన్నాను. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? కోల్పోయిన వాటి గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తూ, వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ, ప్రతిరోజు కృంగిపోతూ, దాని గురించి ఎక్కువ నిరుత్సాహం చూపిస్తూ, నీకు ఏది ముఖ్యమో తెలుసుకోలేకపోతున్నావు. ఇక జీవితంలో తిరిగి రానటువంటి వాటి కోసం ఇంతగా ఎందుకు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నావో నాకు అర్థం కావడం లేదు. కోల్పోయిన వాటి గురించి కాకుండా మరలా తిరిగి నువ్వు కోలుకోవడానికి చేసేటటువంటి ఆలోచన నీకు చాలా మంచిదిగా ఉంటుంది. భగవంతుడు నీకు కష్టాలను ఇచ్చేది కేవలం నిన్ను బాధ పెట్టాలనే ఒక్క ఉద్దేశం కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నీ చుట్టూ ఉన్నవారు నటిస్తూ ఉన్నారు అనేది కేవలం నీకు తెలియపరచాలని మాత్రమే అలా చేస్తాడు. కానీ నువ్వు మాత్రం అవేమీ అర్థం చేసుకోలేకపోతున్నావు. స్థాయిని చూసేవారిని, మర్యాద ఇవ్వని వారిని, అలాగే అసలు వ్యక్తిత్వమే లేని వారిని ఇప్పటి వరకు ఎంతో ఆశగా వారిపై ఎంతో ప్రేమను పెంచుకున్నావు. అసలు నీకు, నీ కుటుంబానికి విలువ ఇవ్వని వారితో నీకు ఎందుకంత బాధ? వారి గురించి ఎందుకిలా ఆలోచనలు చేస్తూ ఉన్నావు? నీ నుండి వారు దూరమై మంచి పని జరిగింది. లేదంటే ముందు ముందు రాబోయే రోజుల్లో వారి వలన నువ్వింకా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేదానివి. ఎలాగోలా కాలం నీకు అనుకూలంగా ఉంది కాబట్టి వారు నీ నుండి శాశ్వతంగా కోల్పోయారు. అలాంటి వారి గురించి ఇలా పదే పదే ఎక్కువగా ఆలోచిస్తూ ముందు ముందు జరగబోయేటటువంటి మంచి భవిష్యత్తుతో ఉన్న నీ జీవితాన్ని ఇలా అంధకారంలో తోసేందుకు నువ్వు ఎలా నిర్ణయిస్తావు? నువ్వు అసలు ఇలా నీ జీవితాన్ని కుగ్గిపాలు చేసేందుకు ఎందుకు సిద్ధంగా ఉంటున్నావు? నువ్వు ఒంటరివని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఒంటరివైతే మరి నేను నీతో ఉన్న మాట అవాస్తవమా? లేదంటే నువ్వు ఒంటరివని నీకు నువ్వే నిర్ధారించుకున్నావా? నువ్వు ఒంటరివని నిరాశపడనవసరం లేదు. నీ వెంట నీడలా నేనెప్పుడూ ఉంటున్నాను అని ఎప్పుడూ నువ్వు గుర్తుంచుకో. నీ బాధలకంటూ ఒక కారణం ఉంటుంది. నీ కష్టాలకంటూ ఒక ఉద్దేశం ఉంటుంది. ఓర్పు వహించు. తొందరపడనవసరం లేదు. నీ వెన్నంటే నేనున్నాను కదా! చిత్తశుద్ధితో, సదుద్దేశంతో నీకు ఉన్నటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి కర్మలన్నీ కూడా పూర్తిగా వాటంతట అవే నీ నుండి దూరమైపోయాయి. ఇక నుండి రాబోయే జీవితాన్నైనా సంతోషంగా గడపాలని ఆలోచించాలే కానీ జరిగిపోయినటువంటి నిన్ను బాధకు గురి చేసేటటువంటి రోజుల గురించి, అలాగే నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగా బాధ పెట్టారో, ఎంతగా మిమ్మల్ని అందరి ముందు అగౌరవపరిచారో వారి గురించి నువ్వు ఇలా దీనాతి దీనంగా ఏడుస్తూ ప్రతిరోజు కూడా నిన్ను నువ్వుగా బాధ పెట్టుకుంటూ నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బాధ పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. నీకు నీవుగా ఎంత నిజాయితీగా ఉన్నావో, అలాగే ఎంత ప్రేమను చూపించావో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఏడ్చేటటువంటి ప్రతి కన్నీటి బొట్టుకు, అలాగే ముందు రాబోతున్నటువంటి జీవితం నీకెలా ఉంటుందో తెలియదు కాబట్టి మరొకసారి చెబుతున్నాను. నీ జీవితం ఆనందంగా ఉంటుంది. నువ్వు నీ కుటుంబం సంతోషంగా గడుపుతారు. కాకపోతే ఇప్పుడు జరిగిపోయినటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకోవద్దు. లేదు బాబా, నా జీవితం నాకు చూసుకుంటూ ఉంటే నిజంగా చాలా బాధగా ఉంది. అసలు ఏం రాసావయ్యా ఈ జీవితం? ఏం రాసావయ్యా నా రాత? అనుకున్నది జరగదు, కోరుకున్నది దొరకదు, ఇష్టపడేది ఉండదు, రాత్రులు నిద్ర పట్టదు, అన్నీ లేవు, ఏమీ లేవు. నీ దగ్గరకు తీసుకుపో అనంటే మాత్రం నువ్వు అది కూడా చేయవు. ఏమిటి బాబా ఇది అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు.
అలాగే ఎన్నో కన్నీళ్లు కార్చిన రోజులు, ఎన్నో కష్టాలు కలిగిన క్షణాలు, ఎన్నెన్నో కలతలు నన్ను వేధించినప్పటికీ నేనెప్పుడూ కూడా నిన్ను నిందించలేదు. నువ్వు పెట్టే ఈ జీవిత పరీక్షలో నన్ను గెలిపించినా, ఓడించినా నేనెప్పుడూ చింతించలేదు. కానీ ప్రతిసారి నాకే ఎందుకిలా జరుగుతుంది? నా జీవితంలో ఓటమి తర్వాత ఓటమి, అలాగే పదే పదే ఓటమి పాలవుతున్నానే తప్ప ఎప్పుడూ సంతోషంగా గెలుపు పొందినటువంటి క్షణాలైతే నా జీవితంలో లేవు. ఉన్నా కూడా కాలం ఏదో ఒక రకంగా దానిని దూరం చేసేస్తుంది. మరలా వాటన్నిటిని మర్చిపోయి, మరలా ధైర్యంగా నిలబడగలగాలి అంటే నా వల్ల కావడం లేదు బాబా. అసలు నిజం చెప్పాలంటే నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్నటువంటి కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్ట సుఖాలన్నీ కూడా వచ్చిపోయే బంధువుల్లాంటివే. ఉన్నది ఒక్కటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడుపు. ప్రతిదానికి కూడా భగవంతుడే కిందకొచ్చి మన వేలు పట్టి నడిపించాలి అంటే చాలా కష్టం. భగవంతుడు సృష్టిస్తాడు. ఆ సృష్టికి గమనాన్ని నేర్పిస్తాడు. ఆ గమనం తీసుకునేటటువంటి నిర్ణయాల ద్వారానే ఈ సృష్టికి ప్రతి సృష్టి జరుగుతుంది. మన జన్మకు కారణం భగవంతుడే కానీ మన కర్మకు కారణం మాత్రం కేవలం మనమే. కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా కానీ ఒక విజయాన్ని పొందాము అంటే ఆ విజయానికి కానీ ఆ ఆనందానికి కానీ మనకు మనమే గొప్ప అని పొంగిపోతూ మనకు మనమే చాలా ఎక్కువగా చెప్పుకుంటూ అందరితోనూ చెప్పుకుంటూ ఆనందంగా ఉంటాం. అదే ఒక్కసారి మన జీవితంలో ఓటమి కానీ బాధ కానీ కష్టం కానీ ఏదైనా కానీ ఎదురైతే ఆ విషయంలో మాత్రం భగవంతుణ్ణి పదే పదే ప్రశ్నిస్తూ ఉంటాం, నాకే ఎందుకు ఇలా జరిగింది అని. మన ఆనందాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు మనకేదైనా కష్టాన్ని వచ్చినా లేదా మనకు మంచిది కాదు అనేటటువంటి జీవితాన్ని మన నుండి తప్పకుండా దూరం చేస్తాడు. అంతే తప్ప మనకేదో చెడు తలంపించాలనో లేదా మనకు చెడు చెయ్యాలనేటటువంటి భావన ఎప్పటికీ కూడా మనుషుల్లో ఉంటుందేమో కానీ భగవంతుల్లో మాత్రం ఉండదు. నీ మనసు ఎలాంటిదనేది ఈ లోకంలో ఇద్దరికే తెలుసు. ఒకరు ఆ భగవంతుడు, మరొకరు నీ అంతరాత్మ. నువ్వు అసహనానికి గురి చేసుకునేలా ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దు. ఎలాంటి ఆలోచనలు చేయవద్దు. కాకపోతే ఒక్కసారి నీ మనస్ఫూర్తిగా నువ్వు ఒక్కసారి తప్పకుండా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అదేమిటి అంటే ఇప్పుడు కనుక నువ్వు ఏదైతే కోల్పోయానని బాధపడుతున్నావో అదే జీవితాన్ని ముందు ముందు రోజుల్లో అదే విధంగా కొనసాగిస్తే తర్వాత నువ్వు నీ కుటుంబం ఎంతగా బాధపడేదో నువ్వే ఒక్కసారి ఆలోచించుకో. లేదంటే ఇది మధ్యలోనే నీ నుండి దూరం అయిపోయినందుకు సంతోషిస్తావో, లేదంటే అది నీ జీవితంలోకి నువ్వు ఉన్నంత కాలం తోడుగా రాలేదని ఇలాగే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటావో నువ్వే ఆలోచించుకో. జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. ఎప్పుడు ఎలా మారిపోతుందో నీకు తెలియదు కాబట్టి ఆ మారే క్షణాల వరకు ఓపికతో ఎదురు చూస్తూ ఉండు. అంతే తప్ప ఇక నీకు చెప్పవలసినటువంటి మాటలు ఏమీ లేవు. ఎందుకంటే నీకు ఆలోచించేటటువంటి జ్ఞానం నిండుగా ఉంది అని అనుకుంటున్నాను. ఈ బాబాపై ఆత్మవిశ్వాసాన్ని ఉంచి నీ మనసును నీ కుటుంబాన్ని కష్టపెట్టుకోకుండా జరగవలసినటువంటి ముందు జరగబోయేటటువంటి జీవితాన్ని ఆనందంగా ఉండాలని మనసారా నీ ఇష్టదైవాన్ని వేడుకో. తరువాత నీకు వచ్చేటటువంటి లాభాన్ని నీకు కలిగేటటువంటి ఆనందమైనటువంటి క్షణాలను నువ్వు ఊహించనంతగా మంచి మార్పును ఈ సాయి నీకు తప్పక ప్రసాదిస్తాడు. నాపై అచంచలమైనటువంటి నమ్మకంతో ఓర్పుతో ఎదురుచూస్తూ ఉండు. అంతే తప్ప జరిగిపోయినటువంటి కాలాన్ని గురించి అస్సలు ఆలోచించవద్దు. వారి గురించి అస్సలు పట్టించుకొనే వద్దు. ఏదైనా కానీ ఒక చెడు జరిగింది అంటే అది ఊరికే జరగదు. ఎందుకంటే నీకు ఎంతో మంచి చేయాలనే భగవంతుడు ముందు ముందు నీకున్నటువంటి రోజులన్నిటినీ కూడా మార్చేయాలనేటటువంటి ఉద్దేశంతో నీకు ముందు చెడు కలిగేటటువంటి ప్రభావాన్ని చవి చూపిస్తాడు. ఇప్పుడైనా నా మాటలతో నీ మనసు ప్రశాంతంగా మారింది అనుకుంటున్నాను. ఆనందంగా ఉండండి. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.